శ్రోతలు, ఈరోజు మనం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో మానవ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ నిష్ఫలమైనదని చూపుతున్నాడు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కాని జ్ఞానాతిశయముతో కాని దేవుని మర్మమును మీకు ప్రకటిస్తూ వచ్చినవాడను కాను. పౌలు ప్రబోధాలలో వేదాంతమేమీ లేదు, వాక్చాతుర్యం లేదు. ఆయన ప్రసంగాలన్నీ దేవుని వాక్యమే. అంశాల వారీగా ఆయన బోధించలేదు. అందులో మాటల గారడి ఏమీ లేదు. మనం కూడా పౌలులాగే వాక్యాన్ని వివరించి వాక్యంలోని క్రీస్తును ఎత్తి చూపాలి. యేసు ప్రభువు మాటలు ఎంతో క్లుప్తంగా సులభగ్రాహ్యంగా ఉండేవి. పెద్ద మాటలు, పాండిత్యం ప్రదర్శించే విధానం పౌలు ప్రయోగించలేదు. లోక జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం పౌలు ఎన్నడూ చేయలేదు. దేవుని మర్మాన్ని పౌలు ప్రకటించినప్పుడు జ్ఞానాతిశయాన్ని ప్రకటించలేదు. మర్మము అంటే ఏమిటి? గతమందు మరుగు చేయబడింది మర్మము. యేసు ప్రభువు శిలువ వేత మర్మమే. ఇది అంతకు ముందు ప్రకటించబడలేదు, ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. పాత నిబంధనలో యేసు శిలువ వేత మార్మిక భాషలో ప్రవచనాత్మకమైన ముందు గుర్తుల ద్వారా చెప్పబడింది. ఇది సంఘటిల్లినప్పుడు ఇదంతా కొత్త. అంతకు ముందు ఇది ఒక మర్మము, అప్పుడది చూపబడలేదు. ఈ విషయాన్ని పౌలు స్పష్టం చేస్తున్నాడు. అంటున్నాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగని వాడనై ఉంటాను అని నిశ్చయించుకున్నాడు. వేదాంత చర్చలకు, వాదోపవాదాలకు పౌలు విముఖుడు. క్రీస్తు సిలువ వార్తను ప్రకటించటంలో పౌలు నిమగ్నమై ఉన్నాడు. సిలువ వేయబడిన రక్షకుణ్ణి పౌలు ప్రకటించాడు. లోక పాపాలకై చనిపోయిన క్రీస్తును పౌలు ప్రకటించాడు. ఈ రోజున కూడా సిలువ వేయబడిన యేసును ప్రకటించే సువార్తికులు దేవునికి కావాలి. బలహీనతతో, భయముతో, ఎంతో వణకుతో మీ వద్దనే ఉన్నాను. పౌలు తన మనస్సులో ఉన్నదంతా మనకు చెబుతున్నాడు. ఏమీ దాచుకోవటం లేదు. వారి మధ్య ఉండగా పౌలుకు ఎంతో భయము, ఆందోళన కలిగాయి. బలహీనత, భయము, వణుకు అతనికున్నాయి. ఈ లోకంలో బలహీన సాధనాలను దేవుడు వాడుకుంటాడు అని పౌలే స్వయంగా చెప్పాడు గదా. పౌలులో స్వాతిశయం ఏ కోశానా లేదు. నిజంగా పౌలు గొప్ప మేధావి, తాను గొప్పవాడు. ఈ భావన, చైతన్యము పౌలుకు మాత్రం లేదు. క్రీస్తు చైతన్యంతో నిండిపోయిన వ్యక్తి పౌలు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలని నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మ, దేవుని శక్తి కనపరిచే దృష్టాంతాలనే వినియోగించాను. ఈ రోజుల్లో ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులున్నారు. ఎక్కువగానే బోధిస్తున్నారు గాని పరిశుద్ధాత్మ నడుపుదల, దేవుని శక్తి వ్యక్తమయ్యే బోధలు చాలా తక్కువగా ఉన్నాయి. మనుష్యుల జ్ఞానంలో దేవుని శక్తి ఉండదు. మనుష్యుల జ్ఞానాన్ని అనుసరించి తీయని మాటలు చెప్పినందువల్ల ప్రయోజనం శూన్యం. పద్ధతుల కంటే, ప్రసంగ శాస్త్రం కంటే, మన భాషా శైలి కంటే మన బోధలో పరిశుద్ధాత్మ శక్తి కానరావాలి. మన విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటేనే అది పనిచేస్తుంది. లేకపోతే అది మృత విశ్వాసమవుతుంది. మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? మనం బోధించేది దేవుని వాక్యమే కాని మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది. 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉన్నది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. పౌలు ఇక్కడ మర్మము అంటున్నాడు. మర్మము అంటే ఏదో రహస్యమని కాదు, దుర్భేద్యమైన గుప్త జ్ఞానమని కాదు గాని గత కాలంలో తెలియబడనిది ఇప్పుడు బయలుపరిచాడు.
దానినే పౌలు మర్మము అంటున్నాడు. కొత్త నిబంధన మొత్తంలో మర్మము అనే మాట 27 సార్లు వస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు అన్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహించబడలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని ఉపమానాలు మర్మములే. యేసే రాజు, ఆయనను వారు తిరస్కరించారు. ఆయన తిరిగి వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. ఈ మధ్యకాలంలో దేవుని రాజ్యం ఎలా ప్రవర్తిల్లుతుంది అనే మర్మాన్ని తన ఉపమానాల్లో ప్రభువు ప్రబోధించాడు. ఈ మధ్యకాలాన్ని గురించి పాత నిబంధన ఏమీ చెప్పదు. దేవుడు దాన్ని ఎవరికీ బయలుపరిచి ఉండలేదు. మత్తయి సువార్తలో ప్రభువు మొట్టమొదటిసారి ఈ మర్మాన్ని బయలుపరిచాడు. అందుకే వీటికి మార్మికమైన ఉపమానములు అంటాము. అంతకు ముందు దాచబడింది యేసు బయలుపరిచాడు. ఇప్పుడు ఈ కొరింథు పత్రికలో పౌలు అంటున్నాడు, మార్మికమైన దేవుని జ్ఞానము. మార్మిక జ్ఞానం అనే మాట గ్రీకు వేదాంతంలో నుంచి, తాంత్రిక విద్యలో నుంచి, వారి విజ్ఞానంలో నుంచి వచ్చినది. పౌలు ఈ గ్రీకు పదాన్ని తీసుకుని ప్రత్యేకార్థంలో దాన్ని ప్రయోగిస్తున్నాడు. మేము దేవుని జ్ఞానమును మర్మమైనట్లుగా బోధిస్తున్నాము అంటున్నాడు. అందును గూర్చి రాయబడి ఉన్నది, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. దేవుని విషయాలు మానవ మాతృలు కంటితో చూడలేరు, చెవితో వినలేరు. వివేదాలతో, తర్క వితర్కాలతో, ఆలోచనలతో దేవుని వాక్యాన్ని మానవుడెవడూ గ్రహించలేడు, అసాధ్యం. మరి దేవుని సంగతులను మనం ఎలా తెలుసుకోవాలి? 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. మనకు ఏవి కనపడవో వినపడవో వాటిని పరిశుద్ధాత్మ మనకు కనపరుస్తాడు, వినిపిస్తాడు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తాము. బైబిలు చరిత్ర, అందలి కీర్తనల సాహిత్యం అంతా చదవగలం గాని అందలి ఆధ్యాత్మిక లోతులను పరిశుద్ధాత్మ మాత్రమే మనకు బయలుపరచగలడు. అక్షరములోని ఆత్మ సాక్షాత్కారం మనకు కావాలి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవరికీ తెలియవు. నీకు నాకు ఉన్నది మనుష్యాత్మ. నీవు కింద పడ్డావు అనుకో, దెబ్బ తగిలింది, నేను గ్రహించగలను. నీవెంతో బాధపడుతున్నావు. మనుషుల మనోభావాలు మనం ఇట్టే గ్రహించగలం. ఎలా గ్రహిస్తాము? మనందరిలో మనుష్యాత్మ ఉంది. అలాగే ఈ మనుష్యాత్మతో దేవుడు ఏమనుకుంటున్నది మనం గ్రహించలేము. దేవుడే మనకు బయలుపరచాలి. మనలో దేవుని ఆత్మ ఉండి వాటిని మనకు విశదపరచాలి. లేకపోతే దేవుని సంగతులు మనుష్యాత్మకు గోచరము కావు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను గాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మే మనకు బోధకుడు, ఉపాధ్యాయుడు. ఆయన చూపితేనే కాని మనము చూడలేము. ఆయన నేర్పితేనే కాని మనము నేర్చుకోలేము. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మేము బోధిస్తున్నాము. ఈ సందర్భంలో పౌలు ప్రకృతి సంబంధులు, శరీరానుసారులు, ఆత్మ సంబంధులు అనే 3 రకాల వ్యక్తులను పేర్కొంటున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని వివేచింపజాలడు. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచిస్తాడు గాని అతడు ఎవని చేత వివేచించబడడు.
ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఇంతకు ఈ ప్రకృతి సంబంధి ఎవరు? ప్రకృతి సంబంధి దేవుని విషయములను గ్రహించలేడు. అతనికి ఆధ్యాత్మికమంతా వెర్రితనమనిపిస్తుంది. దేవుణ్ణి గురించినది ఏదైనా అతనికి వెర్రితనమే, అగమ్య గోచరము అంటాడు. సువార్త ప్రకటన వెర్రితనమనిపిస్తుంది. పరిశుద్ధాత్మ నీ మనోనేత్రాలు తెరిస్తేనే కాని నీకు ఏదీ కనపడదు. హృదయాన్ని పరిశుద్ధాత్మే వాక్యము కొరకై తెరుస్తాడు. పరిశుద్ధాత్మే క్రీస్తు సంగతులు తీసుకొని మనకు చూపుతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ మీకు వెలుగు ఇస్తేనే కాని, వెలిగిస్తేనే కాని ఈ కొరింథీ పత్రిక మీకు అర్థం కాదు. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఆత్మానుసారి. అతడు ఆత్మతో నింపబడినవాడు. అతడు దేవుని బిడ్డ. అతడు అన్నిటినీ వివేచించగలడు, గ్రహించగలడు, అవగాహన చేసుకోగలడు. కాని ఈ వ్యక్తిని లోకస్తులు అవగాహన చేసుకోలేరు. ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధిని గురించి ఏమీ అర్థం కాదు. అతడు అర్థం చేసుకోలేడు. ఆత్మ సంబంధి దేవుని విషయాలు అర్థం చేసుకుంటాడు. ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధమైనది అపార్థం చేసుకుంటాడు. ప్రభువుకు బోధింపగలవాడెవడు? ప్రభువు మనసెరిగిన వాడెవడు? దేవునికి తెలియదన్నట్టు మనిషి దేవునికి బోధిస్తాడా? దేవుడే మనకు ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మే మన బోధకుడు. క్రీస్తు మనసు కలిగిన వారు మాత్రమే ఆత్మ ద్వారా ప్రత్యక్షం పొందగలరు. నీవు రక్షించబడిన వ్యక్తివి అయి ఉండకపోతే శిలువ సువార్త ప్రకటన నీకు అర్థరహితంగా ధ్వనిస్తుంది. యేసు శిలువ మీద చనిపోవడం అపజయం అని ప్రకృతి సంబంధి అంచనా వేస్తాడు. రక్షణ మార్గం అతనికి వెర్రితనమనిపిస్తుంది. అయితే దేవుని పద్ధతి, దేవుని మహాజ్ఞానం శిలువయందే చూడగలవాడు ఆత్మ సంబంధి. అతడు క్రీస్తునందు విశ్వాసముంచుతాడు. పాప క్షమాపణ పొంది రక్షించబడతాడు. యథార్థంగా ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధికి గల వ్యత్యాసం తేటగా కానవస్తుంది. ఆధ్యాత్మిక జగత్తు ప్రకృతి సంబంధికి కనిపించదు. ఆధ్యాత్మిక విలువలను అతడు గుర్తించడు. మానవ జ్ఞానాన్ని సరిదిద్దుతుంది పరిశుద్ధాత్మ శక్తి. ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధికి ఎంతో వ్యత్యాసముందని పౌలు నిరూపిస్తున్నాడు. ప్రకృతి సంబంధి ఆదాము కుమారుడు. పాప స్వభావంతో ఈ లోకంలోకి పుట్టాడు. చెడుగు, పాపం చేసే స్వభావం అతనిలో అంతర్గతంగా ఉన్నాయి. ప్రకృతి సంబంధికి మొదటి పుట్టుక ద్వారా సంక్రమించిందంతా పాపమే. ప్రకృతి సంబంధి మంచిది చేసినా అతని ఉద్దేశ్యాలు మంచివి కావు గనక అతని క్రియ కూడా దేవునికి విరోధమే అవుతుంది. రక్షించబడిన తరువాత కూడా మన ఉద్దేశ్యాలు, పద్ధతులు పవిత్రంగా ఉండేట్లు చూసుకోవాలి. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని ఆత్మ విషయాలను ప్రకృతి సంబంధి స్వీకరించడు. అవి అతనికి వెర్రితనం. ప్రకృతి సంబంధులెందరో ప్రజాసేవ చెయ్యాలని పూనుకుని స్వార్థపరులై తమ సేవా జీవితంలో విఫలులైపోయిన వారున్నారు. సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారం కనుగొనలేకపోతున్నారు. ప్రకృతి సంబంధి మనస్సాక్షి ఆధ్యాత్మిక విషయాలకు స్పందించదు. ప్రకృతి సంబంధి ఎంత ప్రయాసపడినా ఆధ్యాత్మిక వికలాంగుడే. ఆధ్యాత్మిక వ్యక్తిని చూడండి. ఆధ్యాత్మిక వ్యక్తికి ఆధ్యాత్మిక వివేచన, శక్తి ఉన్నాయి. అయితే ఈ లోకం అతన్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రకృతి సంబంధికి తన నిస్సహాయతకు కారణమేమో అతనికే తెలియదు. వీరిద్దరికీ మధ్య శరీరానుసారి ఉన్నాడు. ఈ వ్యక్తిని రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం చూచాము. జ్ఞాపకముందా? అయ్యో, మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఈ వ్యక్తి ఆక్రందన చేశాడు. దేవుని వాక్యముతో వారికి ఉన్న సంబంధాన్ని బట్టే వారి ఆధ్యాత్మిక స్థితి నిర్ధారణకు వస్తుంది.
దేవుని వాక్యమంతా వెర్రితనమని ప్రకృతి సంబంధి అంటే, దేవుని వాక్యమును ఆత్మ సంబంధి వివేచించగలడు. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో ఆధ్యాత్మిక వ్యక్తి గుర్తిస్తాడు. బైబిలు అనగా పాత నిబంధన కొత్త నిబంధన కలిసి దైవ ప్రేరిత గ్రంథం. ఎలాంటి లోపము వ్యాఘాతము లేనిది. అధికారపూర్వకమైన గ్రంథం. ఇది దేవుని యొక్క నిత్యవాక్యం. ఇది దేవుని స్వయం ప్రత్యక్ష గ్రంథం. దీన్ని రాసిన వారు మానవాతీతమైన ఆత్మ నడుపుదలను బట్టి రాశారు. దేవుని గురించిన పరమ సత్యము గల ప్రామాణిక గ్రంథం బైబిలు. దేవుని చిత్తమును బయలుపరిచే ఏకైక గ్రంథం బైబిలు. సంఘము యొక్క విశ్వాసానికి ఆచరణకు బైబిలే వాచక పుస్తకం. శ్రోతలు మరిచిపోకండి, దేవుని విషయాలు మనకు బయలుపరిచేవాడు దేవుని ఆత్మే. దేవునితో ఆంతరంగిక అనుభూతికి నడిపించేవాడు పరిశుద్ధాత్మే. శరీరానుసారికి శారీరక వాంఛలే ముఖ్యం. పవిత్రత అంటే ఏమిటో అతనికి బోధపడదు. ధనమే ముఖ్యం అనుకునే శరీరవాదికి దాతృత్వపు విలువ తెలియదు. ఐహిక విచారములతో సతమతమయ్యే వ్యక్తికి దేవుడన్నా ఆధ్యాత్మిక విషయాలన్నా శ్రద్ధాసక్తులుండవు. ఆత్మస్వరమును వినే చెవులు ప్రకృతి సంబంధికి ఉండవు. లౌకిక సుఖభోగాలయందే ఆసక్తి గలవారు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. అది ఎంతో నష్టం. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో 2 ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి: శక్తి, జ్ఞానము. కొందరు బోధకులు తమ వక్తృత్వాన్ని, మానసికమైన చాతుర్యాన్ని ప్రయోగించి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గాని పౌలు అలాంటి పద్ధతులను అనుకరించలేదు. పౌలు విశ్వాసం దేవునియందు, తన తెలివితేటలందు కాదు. జకర్యా 4:6 శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు. క్రీస్తు శక్తియందే తన విశ్వాసం. పౌలు అలాగే సేవ చేశాడు. నీవు నేను అంతే. దేవుడు నా బలహీనతను తన బలంగా మార్చగలడు. దేవుని సువార్త శక్తి అమోఘమైనది. రోమాపత్రిక 1:16 పౌలు ఇదే మాట అన్నాడు. నమ్మే ప్రతివానికి రక్షణ కలుగచేసే దేవుని శక్తి సువార్త శక్తి. ఇక రెండోది జ్ఞానం. యూదులు అద్భుతాలు, సూచనలు కావాలని కోరతారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం అడుగుతారు. ఈ రెండూ క్రీస్తునందు లభ్యమవుతాయి. 1 కొరింథీ 1:24 వారికి వీరికి అందరికీ క్రీస్తు అనగా పిలువబడిన వారికందరికీ క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ఆధ్యాత్మిక పరిపక్వతతో పాటు అధిక జ్ఞానం, అధిక శక్తి కలుగుతాయి. హెబ్రీ పత్రిక 5:12-14 శిశువు నీతివాక్య విషయములో అనుభవము లేనివాడు. దేవుని వాక్యములో నుండి దేవుని ఆత్మ దేవుని కుమారుణ్ణి మనకు బయలుపరుస్తాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. క్రీస్తునందు మనం దినదినము ఎదుగుతూ ఉండాలి. జ్ఞానము, శక్తి ఈ రెండూ కలిసే ఉంటాయి. ఈ రెండూ జంట దీవెనలు. ఈ రెండూ ఉంటేనే క్రైస్తవ జీవితంలో సమతౌల్యం ఉండేది. పౌలు వ్యక్తిగత సాక్ష్యం ఇదే. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగనుగాక ఎరుగను. పరిశుద్ధాత్మ, దేవుని శక్తి కనపరిచిన విధంగానే నేను సేవ చేశాను, సువార్త ప్రకటించాను. ప్రియ శ్రోత, పౌలు ప్రకటించిన ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా నీవెరుగుదువా? నీవు రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.